తప్పు చేయక అర్థమైన నేను వెలుపలా ఇప్పుడు నేను లోపలికి రాబోతున్నాను. అధర్మమే గెలవాలనుకుంటే నన్ను కాల్చి పూర్తి చేసాయి. ధర్మమే గెలవాలనుకుంటే నాకు దారుది నరసింహ, దారుదిలో జరగవే. ఎవరు నువ్వు? కాంచన. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఎవరి మీద? చెప్తా. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అన్ను ఎగయ వచ్చి కెరకలినగా ప్రయాణం జగతి వినగా చుక్కల నెత్తు రోడ్డు దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. అడుగుతున్నాడుగా చెప్పు. ఎందుకు బస్ రాసుకుని స్నానం చేసావు? చేయరా రాఘవా. రే ఏమైందిరా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. మీరే చెప్పండి. మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మేమే చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడా పసుపు? నీ